హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలం టెక్. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం టీమ్స్లో రిలీజ్ అయిన 499 పోస్టుల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం చూద్దాం ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రెమ్యునరేషన్ ఫర్ మంత్. సో ఇక్కడ మన పోస్టులను అబ్జర్వ్ చేస్తే ప్రొఫెసర్ వేకెన్సీస్ 14 అండ్ రెమ్యునరేషన్ 1,90,000. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ 24 అండ్ 1,50,000. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 48 పోస్టులు అండ్ 1,25,000. Next, civil assistant surgeon RMO 8, medical officers 121, total 129 vacancies, 40,270. Next, nursing superintendent grade 2 and 1 vacancy, 35,120. Assistant deputy nursing superintendent head nurse vacancies 20 and 29,760. Next, staff nurse ఇవి ఎక్కువగా ఉన్నాయి మనకి పోస్టులు 246 and remuneration 25,140. Next, dietitian 1 post 35,120. Biomedical engineer 1 vacancy, 35,120. Pharmacy supervisor 2 vacancies and 31,460. Next, pharmacist 12 vacancies, 21,230. Medical record officer 1 vacancy, 28,940. So total post is 12 and vacancies 499. So it is a good opportunity. So don't miss the chance. ఇప్పుడు మనం చూస్తున్నాం టీమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ చూడండి. పోస్టులు మొత్తం 499 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ అడ్మిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 16 June 2020. ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 5 PM ఆన్ 19 June 2020. అంటే 19th June వరకు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ 5 PM వరకు టైం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. ప్రతి పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనం ఇందులో చూడొచ్చు. ఫస్ట్ పోస్ట్ ప్రొఫెసర్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినది అకాడమిక్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రొఫెసర్స్కి ఉండవలసింది ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ MD MS అండ్ DNB. అంటే ఇక్కడ మెడికల్స్కి సంబంధించిన ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పారు. అండ్ 4 రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఉండాలంట. అంతేకాదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా మీరు రిజిస్టర్ అయి ఉండాలి. సేమ్ క్వాలిఫికేషన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇచ్చారు. చూడండి, ఇందులో కూడా 4 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ మీరు ఇందులో కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ మెడికల్కి సంబంధించింది అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడ కూడా దీనికి MD MS అండ్ DNB ఇందులో సంబంధించిన మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అంతేకాదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, నాన్ క్లినికల్. సో ఈ నాన్ క్లినికల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మీకు ఏంటి ఇందులో MD MS అండ్ DNB దీనికి సంబంధించిన దాంట్లో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సల్ట్ సబ్జెక్ట్. సో కన్సల్ట్ సబ్జెక్ట్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేకాదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ చూడండి, అదర్ కేటగిరీస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్. సో ఇందులో కూడా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏంటి, మస్ట్ పాస్ MBBS డిగ్రీ. నెక్స్ట్ చూడండి, నర్సింగ్ సూపరింటెండెంట్. దీనికి కూడా మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ ఆఫ్ BSc నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్. ఇందులో మీకు క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్. సో ఇక్కడ కూడా మీరు మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ ఆఫ్ BSc నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్లో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూడండి, స్టాఫ్ నర్స్ కూడా. నెక్స్ట్ డైటీషియన్. నెక్స్ట్ చూడండి, బయోమెడికల్ ఇంజనీర్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూడండి. నెక్స్ట్ అండి, ఫార్మసీ సూపర్వైజర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫార్మసిస్ట్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. మినిమం జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది దీనికి ఉండాలి. నెక్స్ట్ మెడికల్ రికార్డర్ ఆఫీసర్, దీనికి కూడా ఏ డిగ్రీ ఆఫ్ BA BSc అండ్ BCom అండ్ రిలవెంట్ బ్యాచులర్ డిగ్రీ. సో దానికి సంబంధించింది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఏజ్ మనం ప్రతిసారి చూస్తున్నట్లే 18 years నుండి 34 years. నెక్స్ట్ దానికి సంబంధించిన క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్
రిజిస్ట్రేషన్ విత్ రిలవెంట్ కౌన్సిల్. సో రిలవెంట్ కౌన్సిల్ తోటి మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వండి. నెక్స్ట్ చూడండి, సెలెక్షన్ క్రైటీరియా. అసలు ఈ పోస్టులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ త్రీ జాబ్స్ని కూడా ఎలా సెలెక్ట్ చేస్తారంటే దానికి సంబంధించిన మెరిట్ వైజ్గా, క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ తోటి, వాటికి సంబంధించిన మెరిట్ తోటి దీన్ని చేస్తారు. అంతేకాదు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టోటల్, ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, నెంబర్ ఆఫ్ పబ్లిషన్స్, ఎన్ని మీరు పబ్లిష్ చేశారు, దాంతోపాటు అబ్టైన్డ్ డిగ్రీ ఫ్రమ్ ఫారెన్ యూనివర్సిటీ. సో మీకు ఏమైనా ఉన్నాయా, ఇంకా వీటన్నిటితోటి వాళ్ళు మీకు, అంతేకాదు 100% రోస్టర్ వైజ్గా కూడా దీన్ని సెలెక్షన్ అనేది ఉంది. దీనికి ఎగ్జామ్ లేదు. సో దీన్ని మీ మెరిట్ వైజ్గా కూడా దీన్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, అదర్ కేటగిరీస్. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి అదర్ కేటగిరీస్. ఇక మిగిలిన వాళ్ళకి, సో పైన మనకి చూపించిన వాళ్ళు కూడా మెరిట్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ విల్ బి, సో వాళ్ళ మెరిట్ వైజ్గానే ఇది కూడా 100% రోస్టర్, అప్లైంగ్ ద 100% రోస్టర్ విధానంతోనే చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ముఖ్యమైనది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ రెమ్యునరేషన్. సో ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇందులో ఉన్నాయి మొత్తం టోటల్ 12 పోస్టులు అండ్ వేకెన్సీస్ గురించి. సో దీనికి సంబంధించినవన్నీ మనం చూసాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. మీ మొబైల్ నెంబర్తో లేకపోతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వచ్చు, దానికి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా దీనికి సంబంధించినవి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎసెంట్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇంకా దానికి సంబంధించినవి ఇవన్నీ అన్నమాట. ఒకసారి చూడండి, నేను మీకు దీనికి అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలో అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది. ఇందులో అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్లో నోటిఫికేషన్ ఉంది, నెక్స్ట్ యూజర్ గైడ్ కూడా ఉంది. మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మీరు యూజర్ గైడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయండి. మీరు స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రొసీజర్ ఉంది కదా, ఏ విధంగా మనం ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు, ఇక్కడ ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఒక్కొక్కటి మన ఫోటో ఎంత ఎంబీలో, ఎన్ని ఎంబీస్లో మన ఫోటో సైజ్ అనేది ఉండాలి, సర్టిఫికేట్ సైజ్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఫోటో విత్ సిగ్నేచర్, సో ఇవన్నీ కూడా మీరు ఇందులో చూడవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చదివిన తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ చూసుకున్నాక ఇది అప్లికేషన్ అసలు మనం ఎలా ఫిలప్ చేయాలో అవి చూడండి. సో అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఇక్కడ మనం చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ని మనం ఎలా క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి విత్ మీ సర్ నేమ్ అనమాట. మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ నొక్కండి. తర్వాత మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్, సో ఆల్రెడీ మీరు ఇచ్చేసారుగా మీ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోటో. సో ఇక్కడ మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో సో ఆ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సో మీ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్, సో ఇవన్నీ అన్నీ ఫిల్అప్ చేయండి. మీరు రిలీజియన్, సో ప్రతిదీ కూడా మీరు ఫిల్అప్ ఇక్కడ ఇచ్చిందని ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్అప్ చేయండి. సో మీరు అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ని కూడా ఫిల్అప్ చేయండి. సో మీరు ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్, సో అడ్రస్ని ఫిల్ చేయండి, పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ దీన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్, సో మీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుండి మీకు ఉంటుంది. సో అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి.
నెక్స్ట్ చూడండి, మీరు ప్రొఫెషన్, మీరు ఏ ప్రొఫెషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, మాది ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సో దానికి సంబంధించిన దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి దాన్ని సబ్మిట్ నొక్కండి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కాలంలోకి వెళ్ళండి. దీన్ని కూడా మీరు మొత్తం మీకు అవసరమైంది రిక్వైర్డ్ దాన్ని ఫిల్ చేయండి. రిక్వైర్డ్ అయిన దాన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయ్యాక నెక్స్ట్ కాలమ్ని చూడండి. ఇది ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే వీటిని మీరు క్లిక్ చేయండి. మీరు అప్లై చేసే జాబ్కి తగ్గ క్వాలిఫికేషన్ను మీరు ఫిలప్ చేయండి. సో ఇలా మీరు పేజెస్ అన్నీ కంప్లీట్ చేశాక దాన్ని సబ్మిట్ చేశాక సో ఇక్కడ మీరు ఇవి కూడా ఒకసారి చూడండి. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే దీన్ని సబ్మిట్ చేయండి. సో ఇవన్నిటిని కూడా సేవ్ చేసి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వీటన్నిటికీ మీరు అగ్రి అయినట్లయితే అగ్రి మీద క్లిక్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ వస్తుంది అన్నమాట, ప్రింట్ అప్లికేషన్. సో మీకు అప్లికేషన్ ప్రింట్ కావాలి అనుకుంటే మీరు మళ్ళీ మనం నెక్స్ట్ కాలంలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, వ్యూ ప్రింట్ సబ్మిషన్. సో ఇక్కడికి వెళ్ళి మీరు మీ నేమ్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ని మీరు కంప్లీట్ ఫిల్ చేశారంటే సో మీకు ఇక్కడ ప్రింట్ అనేది వస్తుంది. వ్యూ ప్రింట్ని క్లిక్ చేయండి. సో ఇక నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. కానీ మీకైతే మీకు సంబంధించి మీరు అప్లై చేసిన దానికి ప్రింట్ అనేది మీకు వస్తుంది. సో ఇది అయిపోయాక హెల్ప్ డెస్క్. మీకు ఇందులో ఏదైనా హెల్ప్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వవలసిన ఈమెయిల్ ఐడీస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నవి. దీనికి సంబంధించి మీకు హెల్ప్ కావాలి అంటే మీరు వీళ్ళ హెల్ప్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా మీరు అప్లై చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.